ఒకప్పుడు కృష్ణ జింక వేట కేసుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరోసారి అదే వివాదంతో వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి కోర్టు గదుల్లో కాదు, వెండితెరపై. కాలా హిరణ్ ది బ్యాటిల్ ఫర్ లెగసీ పేరుతో వస్తున్న సినిమా బాలీవుడ్లో దుమారం రేపుతోంది. ఈ సినిమా తన కృష్ణ జింక వేట కేసును పోలి ఉందంటూ సల్మాన్ ఖాన్ లీగల్ టీం రంగంలోకి దిగింది. నోటీసులు, హెచ్చరికలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ మూవీ చుట్టూ హై డ్రామా మొదలైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన కృష్ణ జింక వేట కేసు ఆధారంగా తెరకెక్కుతోందనే ప్రచారంతో కాలా హిరణ్ ది బ్యాటిల్ ఫర్ లెగసీ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని, ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ప్రమోషనల్ మెటీరియల్ ను వెంటనే తొలగించాలని సల్మాన్ ఖాన్ లీగల్ టీం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లను పాటించకపోతే తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. వివాదాస్పద అంశాలపై సినిమాలు ప్రొడ్యూస్ చేసే అమిత్ జానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గతంలో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ హత్య ఘటన ఆధారంగా కూడా ఆయన సినిమా నిర్మించాడు. అయితే సల్మాన్ టీం నుంచి నోటీసులు వచ్చినప్పటికీ భయపడే ప్రసక్తే లేదని దర్శకుడు భరత్ ఎస్ శ్రీనేత్ స్పష్టం చేశారు. ఉదయ్పూర్ ఫైల్స్ సినిమా వివాదాలే మాకు పోరాడటం నేర్పించాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చిత్ర నిర్మాత అమిత్ జానీ కూడా స్పందిస్తూ స్టార్ పవర్ ను ఉపయోగించి తమను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం జూన్ 20న టీజర్ విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ సినిమా నిజంగా సల్మాన్ ఖాన్ బ్లాక్ బక్ కేసుపైనే ఆధారపడిందా లేదా అన్న విషయాన్ని మాత్రం మేకర్స్ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో కాలా హిరణ్ వివాదం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.